కనుక దేవుని సన్నిధిలో ఉన్నాం కదా అని సరిపెట్టుకోవద్దు. దేవుణ్ణి వెంబడిస్తున్నాం కదా, కొనసాగుతున్నాం కదా సంఘములో అని సరిపెట్టుకోవద్దు. నువ్వు దేవుని మూలముగా పుట్టావా లేదా ఈ రోజు పరీక్షించుకోవాలని నేను మీ అందరినీ కోరుతూ ఉన్నాను. నువ్వు దేవుని మూలముగా పుట్టుంటే నీలో ప్రేమ ఉండాలి, నీలో విధేయత ఉండాలి, ఆజ్ఞలు గైకొనాలి. అలాగే దేవుని బీజము నీలో ఉండాలి. నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నువ్వు దేవుని ప్రణాళికలోనికి రావాలి. దేవుని కొరకు బ్రతకాలి. నీ కొరకు నువ్వు బ్రతుకుతా ఉన్నట్లయితే, నీ గురించే నువ్వు ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే నువ్వు ఇంకా దేవుని ద్వారా పుట్టిన వ్యక్తివి కాదు. కానీ ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం. మనము వాక్యము ద్వారా, ప్రభు ద్వారా, ప్రార్థనల ద్వారా, వీటన్నిటి ద్వారా మనం విడుదల పొందొచ్చు. కానీ అవి పని చేయాలంటే విశ్వాసమే ఆయుధం. కనుక విశ్వాసము కలిగి ఉందాం. కనబడని గొప్ప భవిష్యత్ నీవు చూడగలిగితే నువ్వు విశ్వసిస్తున్న దానిని నీవు పొందుతావు. నా కళ్ళకేం కనపట్టలేదు, నా భవిష్యత్ అంతా అగమ్య గోచరంగా ఉందని నువ్వు అనుకుంటే నువ్వేమీ చూడలేవు. నాకు మంచి జాబ్ వస్తుంది, నా పరిస్థితులు బాగుంటాయి, నా కుటుంబం గొప్పగా దేవుని ద్వారా ఆశీర్వదించబడబోతా ఉంది, నేను నా పిల్లలు దేవుని సన్నిధిలో చక్కగా ఒలీవ మొక్కల వలె వర్ధిల్లుతాం అని నువ్వు విశ్వసించి దేవునితోని ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు కనబడనివన్నీ కూడా స్పిరిచువల్ గా అవి ఆపరేషన్ లోకి వచ్చి కొద్ది కాలము తర్వాత నీ కళ్ళ ముందు కనబడతాయి. విశ్వసించుచున్న మనము నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపాన్ని చూస్తాం.